అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో ఈరోజు జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలు భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఖాళీ అయినటువంటి 7 స్థానాల్లో ఒక స్థానం తెలుగుదేశం పార్టీకి వస్తుంది. అది నేను చెప్పడం కాదు, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 22 స్థానాలు అవసరం ఉంది. మాకు ఈరోజు 23 సభ్యులు ఉన్నా సరే దుర్మార్గంగా అతి దారుణంగా ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే చివరికి న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం విజయం సాధించిందని చెప్పి ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. మాకు 23 స్థానాలు ఉన్నాయి కాబట్టి 22 ఉంటే ఒక శాసన మండలి వస్తుంది కాబట్టి మేము పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నీచంగా మాట్లాడారు. మేమేదో ప్రలోభాలతో గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టారని చెప్పి నిన్నటి నుంచి కుక్కలన్నీ కూడా మురిగాయి. ఈరోజు మాకు రావాల్సిన స్థానం రాకుండా చేయడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే మా ఎమ్మెల్యేలందరి మీద నిఘా పెట్టారు, హెరాస్మెంట్కి గురి చేశారు, చాలా ప్రలోభాలు పెట్టారు. చివరికి మా పాప భవానీ వారు 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తుంటే ఈ ఎన్నికల్లో భవానీని ఓటుకు రాకుండా చేయాలని చెప్పి భయపెట్టాలని చెప్పి 48 గంటలు ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ వేసి చాలా భయాందోళనకి గురి చేసినా సరే మేమెప్పుడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి, న్యాయాన్ని బతికించడానికి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సరే ఫేస్ చేయాలని చెప్పి మేము ఫేస్ చేసి ఈరోజు ఎన్నికల్లో విజయం సాధించాం. అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా సరే దేవుడు స్క్రిప్ట్ రాశాడు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలని. అదే స్క్రిప్టు అదే భగవంతుడు ఈరోజు తిరగరాశాడు. 23 ఓట్లతో మేము గెలిచాం. ఈరోజు 23వ తారీఖు, ఈ సంవత్సరం 2023వ సంవత్సరం. అంటే మీరు చెప్పిన విధంగా దేవుడు స్క్రిప్టు ఇప్పుడు తిరగరాసి మీ యొక్క పతనానికి బీజం వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.